ఇంటర్జెక్షన్స్లో నెక్స్ట్ రిలీఫ్ ఇంటర్జెక్షన్స్. రిలీఫ్ ఇంటర్జెక్షన్స్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కొంచెం ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది. ఆ పని అయిపోగానే లేదా ఆ పని మంచి రిజల్ట్ రాగానే ఒక్కసారిగా రిలీఫ్ అవుతాం. అమ్మయ్య ఒక పని అయింది అంటాం. ఎట్లకేలకు పూర్తి చేశాను అంటాం. అంటే టెన్షన్ రిలీజ్ అయినప్పుడు, మనం ఫ్రీ ఆఫ్ టెన్షన్ అయినప్పుడు అప్రయత్నంగా మన నోటి ద్వారా వచ్చే సౌండ్స్ని రిలీఫ్ ఇంటర్జెక్షన్స్ అని అంటాము. PHEW, ఐ ఆమ్ సో గ్లాడ్ దట్ పార్టీ ఈజ్ ఓవర్. అమ్మయ్య ఆ పార్టీ ఎట్టకేరకు పూర్తయింది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఒక టాస్క్ ఇచ్చుంటారు, ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిలీఫ్ ఫీల్ అయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. PHEW అనే పదం, అది ఒక సౌండ్ అనమాట, రిలీఫ్ ఇంటర్జెక్షన్. దట్ వాస్ క్లోజ్ వన్. అదే చాలా దగ్గరగా ఉంది మనకి అంటాం. ఆ అనేది WHEW, ఇవన్నీ కూడా రిలీఫ్ ఇంటర్జెక్షన్స్ అంటాం. వాడికి అర్థం ఉండదు. వీ వన్ ద గేమ్, మనం గెలిచాము ఆటని అంటాం. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా సంతోషంతో రిలీఫ్గా ఉన్నప్పుడు పలికే పదాలు. దట్ కార్ ఆల్మోస్ట్ హిటస్, అబ్బా ఆ కార్ గుద్దేసింది అంటాం, అయ్యో అంటాం. ఈ పదాలన్నీ కూడా రిలీఫ్ ఇంటర్జెక్షన్స్ అని చెప్తాము. నెక్స్ట్ అటెన్షన్ ఇంటర్జెక్షన్స్. అటెన్షన్ ఇంటర్జెక్షన్స్ అంటే ఒకళ్ళని మన వైపు తిప్పుకోవడం, వాళ్ళ అటెన్షన్ని మన వైపు ఉండేట్టుగా చేసే క్రమంలో మనం ఉపయోగించే సౌండ్స్ని అటెన్షన్ ఇంటర్జెక్షన్స్ అంటాం. చూడండి క్లాస్లో, లిజన్ యూ విల్ ప్రిపేర్ ద డిజైన్. వినండి, ఇక్కడ మీరు ఆ డిజైన్ ప్రిపేర్ చేయాలి అంటాం. ఇక లిజన్ అంటే వినడం అని కాదు, ఆ మాట అనగానే వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు అన్నమాట. లుక్ ద యాక్టర్ ఈజ్ కమింగ్, చూడండి యాక్టర్ వస్తున్నారు అంటాం. అంటే ఈ లిజన్, లుక్ అనే పదాలు ఉపయోగించినందువల్ల ఏమవుతుందంటే ఆ పదాలు ఎవరైతే వింటారో వాళ్ళ అటెన్షను మన వైపు తిరుగుతుందన్నమాట. సమ్ వన్ ఈజ్ కమింగ్, అనవద్దు, కొంతమంది ఎవరో వస్తున్నారు అంటాం. బిహోల్డ్ ద సీనరీ ఈజ్ సో బ్యూటిఫుల్. హే వాచ్ అవుట్, ఎహెమ్ క్లాస్. ఇట్లా ఒకళ్ళ అటెన్షన్ని మన వైపు తిప్పుకోవడానికి, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మన మీద ఉండేట్టుగా చేయడానికి ఈ లిజన్, లుక్, బిహోల్డ్, హే, హెమ్ అనే పదాలని, అంటే సౌండ్స్ అన్నమాట. వీటికి కొన్ని పదాలకు అర్థం ఉండొచ్చు, కొన్ని పదాలకు అర్థం లేకపోవచ్చు. ఆ సౌండ్స్ మనం యూజ్ చేసినందువల్ల, ప్రొనౌన్స్ చేసినందువల్ల వాళ్ళ అటెన్షన్ మనమే తిప్పుకుంటాం. ఈ క్రమంలో ఉపయోగించే వాటిని అటెన్షన్ ఇంటర్జెక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది.